నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లావణ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పీఎం ధన్ ధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల రంగంలో ఆత్మ నిర్భరత మిషన్ను ప్రారంభించిన ప్రధాని రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్న నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో ధన్ ధాన్య కృషి యోజన 4 జిల్లాలలో అమలు రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం వార్తల్లోని వివరాలు స్వచ్ఛ భారత్ వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడంలో యువత కీలక పాత్ర అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అలాగే ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఈ రోజు రాష్ట్రపతి అహ్మదాబాద్లో గుజరాత్ విద్యాపీఠం 71వ స్నాతకోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ నడయాడిన పుణ్యభూమిని దర్శించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నూతన ఆవిష్కరణల పట్ల యువత చూపిస్తున్న ఆసక్తి దేశ ప్రగతికి ఊతమిస్తుందన్నారు. विद्यापीठ की स्थापना के बाद से जनवरी 1948 तक स्वयं राष्ट्रपिता महात्मा गांधी इस संस्थान के कुलाधिपति यानी चांसलर रहे। उनके बाद सरदार वल्लभ भाई पटेल, डॉक्टर राजेंद्र प्रसाद और मोरारजी देसाई जैसे महापुरुषों ने कुलाधिपति के रूप में इस विद्यापीठ का मार्गदर्शन किया। देश में शायद ही ऐसा कोई अन्य संस्थान होगा जिसे ऐसे महान विभूतियों का मार्गदर्शन लगभग 75 वर्ष तक प्राप्त होता रहा कि महिलाओं और पुरुषों की शिक्षा की समान सुविधाएं मिलनी चाहिए। आवश्यकता के अनुसार महिलाओं को शिक्षा की विशेष सुविधाएं भी प्रदान करनी चाहिए। राष्ट्रीय शिक्षा नीति 2020 भारतीय परंपराओं, प्राथमिकताओं और भाषाओं को महत्व देते हुए 21वीं सदी के विश्व की चुनौतियों का सामना करने में सक्षम युवाओं को तैयार करने पर बल देती। चरित्र निर्माण और नैतिक मूल्यों का संचार ही शिक्षा का मूल उद्देश्य है। मुझे विश्वास है कि भारतीय परंपरा के उच्च आदर्शों को पालन करते हुए आप सब अपने जीवन में सफलता के साथ साथ सार्थकता का अनुभव करेंगे। పీఎం ధన్ ధాన్య కృషి యోజన పప్పు దినుసులలో ఆత్మ నిర్భరత కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని కోట్లాది మంది రైతుల అదృష్టాన్ని మారుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దపు భారతదేశం వేగవంతమైన అభివృద్ధిని సాధించేందుకు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో వ్యవసాయం అనుబంధ రంగాలలో 42,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గత 11 ఏళ్లలో దేశ వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయన్నారు. రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్న నరేంద్ర మోదీ పేర్కొన్నారు. धान्य कृषि योजना और दूसरी दलहन आत्मनिर्भरता मिशन, ये 2 योजनाएं भारत के करोड़ों किसानों का भाग्य बदलने का काम करेगी। इन योजनाओं पर भारत सरकार करीब 35,000 करोड़ रुपए से ज्यादा खर्च करने वाली है। मैं सभी किसान साथियों को पीएम धन धान्य कृषि योजना और दलहन आत्मनिर्भरता मिशन के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, खेती और किसानी हमेशा से हमारी विकास यात्रा का एक प्रमुख हिस्सा रही है। बहुत जरूरी होता है कि बदलते समय के साथ खेती किसानी को सरकार का सहयोग मिलता रहे, लेकिन दुर्भाग्य से पहले की सरकारों ने खेती किसानी को
अपने हाल पर ही छोड़ दिया था। सरकार की तरफ से कृषि को लेकर कोई विजन ही नहीं था, कोई सोच ही नहीं थी। खेती से जुड़े अलग अलग सरकारी विभाग भी अपने अपने तरीके से काम करते थे। ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం ధన్ ధాన్య కృషి యోజన పప్పుధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా లాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీఎం ధన్ ధాన్య కృషి యోజన రైతులను ఆర్థికంగా శక్తివంతం చేస్తుందన్నారు. పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వాల లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అన్నమయ్య, సత్యసాయి, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతపూర్. దీనివల్ల రాష్ట్రంలో రైతాంగానికి చాలా మేలు చేకూరుతుంది. ప్రధానంగా ఆహార ఉత్పత్తుల్లో ఇప్పటికే దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. ఏవైతే ఈరోజు 100 జిల్లాలు దేశంలో అనౌన్స్ చేశారో దేశ యావరేజ్కి చేరుకోవడానికి ఈ స్కీము చాలా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేశాయి. ఇటు మార్కెట్ గాను అటు నాఫెడ్ 100% ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము రైతులకు కూడా కోరుతున్నాం, ఈరోజు పప్పు దినుసుల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం. ఇప్పుడు ఆహార అలవాట్లు కూడా మారాయి కాబట్టి రైతులు పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధనధాన్య కృషి యోజన ప్రారంభ కార్యాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ వ్యవసాయ రంగ ప్రగతికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. విషయాల మీద పెద్ద ఎత్తున ఆలోచన చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం కూడా మనందరూ కూడా అంగీకరించారు. భారతదేశంలో మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ప్రధానమంత్రిగా రైతులకు సంబంధించి అనేక పథకాలని పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి దేశం భారతదేశం. ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభించగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ శ్యాంప్రసాద్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలిసి ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలుకు దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ప్రత్యేకంగా ఎంపిక చేశారని, అందులో సత్యసాయి జిల్లా కూడా ఉందన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ద్వారా అనంతపురం జిల్లా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభించగా అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద దేశంలో 100 జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించగా అందులో అనంతపురం జిల్లాతో పాటు శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య జిల్లాలు ఉన్నాయన్నారు. విజయవాడ, సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీస్ను ఇండిగో సంస్థ వచ్చే నవంబర్ 15 నుంచి ప్రారంభించనుంది. ఈ సేవను అందుబాటులోకి తీసుకురావడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలకమైన పాత్ర పోషించారు. ఈ సర్వీస్కు సంబంధించి వివరాలను కేంద్ర మంత్రి మీడియాకు వెల్లడించారు. విజయవాడ నుండి వారానికి 3 సార్లు మంగళ, గురు, శనివారాలలో ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. విజయవాడ నుండి సింగపూర్లోని చాంగి విమానాశ్రయాల మధ్య నేరుగా వారానికి 3 సార్లు ఈ విమాన సర్వీస్కు ప్రజలకు సేవలు అందించనుందని పేర్కొన్నారు.
అమృత్ 1.0 పథకం కింద తెనాలిలో నిర్మించిన 10 MLD మరుగునీటి శుద్ధి కేంద్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను సమగ్రంగా వినియోగించుకోవాలన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగునీరు, రైల్వే నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తే అభివృద్ధికి సహకారంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మీరు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో డెవలప్ చేస్తా ఉన్నాయి అన్ని చూడండి. తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఈరోజు మారబోతా ఉంది. గుంటూరు నుంచి వచ్చేటువంటి మంగళగిరి తెనాలి రోడ్డు ఈరోజు అద్భుతంగా ఉంది. అదే విధంగా నారాకోడు తెనాలి రోడ్డు చక్కగా వేస్తా ఉన్నారు. డ్రైనేజీలు కడతా ఉన్నారు. శానిటేషన్, ఇవే మన సమస్యలు, ఎక్కువ మందికి తీర్చాల్సిన సమస్య. వీటన్నిటి మీద దృష్టి పెట్టుకొని వాటన్నిటిని క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ స్టెరిలైజేషన్ చేసి కుక్కల్ని తగ్గించడం, నేను కూడా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా దాన్ని కొంత బాగు చేసే విధంగా చూస్తా ఉన్నాం. ఆ 80,000 కోట్ల రూపాయల కంపెనీ రావడానికి 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. అయితే పడితే అప్పటి నుంచి దాని మీద 5 నుంచి 10,000 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఈ గవర్నమెంట్ కు వస్తుంది. అమరావతి అమెరికా లాగా అవటంలో ఎటువంటి. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీఏడీసీఎల్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. విమానాశ్రయానికి నిర్మాణంలో ఉన్న అప్రోచ్ రోడ్, టెర్మినల్ భవనం, రన్వేను పరిశీలించారు. భవనాల నిర్మాణ స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెర్మినల్ భవనపు 3 అంతస్తులను తనిఖీ చేశారు. అనంతరం నిర్మాణ పనులు పూర్తి కావడానికి పట్టే సమయం తదితర విషయాలపై అధికారులతో సమీక్షించారు. సమాజంలో బలమైన మార్పు మహిళల ద్వారానే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పూరి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని, ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలన్నారు. ఒక్కో పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. అద్భుతమైన ఆలోచన ఇవాళ ఈ రాష్ట్రంలో నాయకత్వానికి ఉంది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనే విషయాన్ని చేస్తూ మనం ఊరికి మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆమె సూర్యుని కబలించింది పుస్తక ఓపెనింగ్ కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. నాకు దేశభక్తి ఎవరు చెప్పకర్లేదు. దేశభక్తి షుడ్ బి ఎన్ ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ హస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. నాకు ఒకటే అనిపించింది, ఆమె సూర్యుని కబళించింది అంటే ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని రంగాలలో ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. స్మార్ట్ కార్డులను కూడా మహిళల పేరు మీదే అందిస్తున్నట్లు తెలిపారు. పెట్టుకునేటువంటి స్మార్ట్ కార్డ్ అని చెప్పించారు. ఈ కార్డు మీద అన్ని వివరాలు ఉన్నాయి. మీ షాప్ ఎక్కడ ఉంది, షాప్ అడ్రస్ ఎక్కడ ఉంది, మీ నంబర్ ఉంది, తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. ఈ కార్డులో గొప్ప విశేషం ఏంటంటే కార్డులన్నీ కూడా ఆడపడుచుల పేరు మీద, మహిళల పేరు మీద, కుటుంబ యజమాని పేరు మీదనే, ఆ మహిళల మీదనే ఈ కార్డులు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అయితే అవి దాదాపుగా 3,82,363 కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వార్తలో చిన్న విరామం.
హలో రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్ అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్ 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా రాజకీయాలకు వాడుకోవడం దారుణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం దేవలంపేట గ్రామంలో ఇటీవల అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును ఛేదించారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రజల మధ్యలో మేము ఈ రోజు నుంచి మాట్లాడడానికి అర్హతనిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే అందరం కూడా ఏకమై ఆ అవమానం జరిగిన చోట తిరిగి ఆ విగ్రహాన్ని పునర్నిర్మించేటంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలే ప్రసక్తే లేదు. తిరిగి ఆ విగ్రహం పునర్నిర్మించి ఫోటోతో సైతం నాకు పెట్టి ఆ రోజు చెప్పిన సందర్భం. ఇంకో విషయం ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఇప్పుడున్న మన చిత్తూరు ఎస్పీ గారు నిజంగా అనుకుంటుంది. కానీ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పిన వెంటనే ఒక్కసారి టెక్నికల్ బేస్ చేసుకొని ముందుకెళ్ళండి. ఈరోజు టెక్నాలజీ ఎలా పెరిగింది, ఒక్కసారి సీడీఆర్ బయటకు తీసేసరికి ఎవరితో మాట్లాడే. నంద్యాల జిల్లా నూతన సంయుక్త కలెక్టర్గా కొల్లాబత్తుల కార్తిక్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో అధికారుల సమీక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ జిల్లా పరిపాలనలో సమర్థత, పారదర్శకతను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు సమిష్టిగా కృషి చేస్తామన్నారు. महानंदीश्वर स्वामी परिपूर्णानुग्रह प्रसाद फल सिद्धिरस्तु। పీఎం ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రధాని ప్రారంభించగా నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వర్చువల్గా వీక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ క్షేత్ర సిబ్బంది, సేంద్రియ సాగుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శివజ్యోతి మాట్లాడుతూ ఈ పథకం రైతులకు ఎంతో ప్రయోజనకరం చేకూరుస్తుందన్నారు. సమృద్ధి భారత నిర్మాణం అనే నినాదంతో ధనధాన్య కృషి యోజన అనే పథకం, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయము, పశు సంపద, మత్స్య పరిశ్రమ అన్నిటిలలోనూ భారతదేశాన్ని మొత్తానికి 1100 ప్రాజెక్టులను 42,000 కోట్ల ఖర్చుతో ఈ రోజు విడుదల చేయడం జరిగింది. పప్పు ధాన్యాలను స్వావలంబనగా మన భారతదేశంలో ప్రజా ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై వైద్యులతో చర్చించారు. అభివృద్ధి కమిటీకి అందుబాటులో ఉన్న నిధులు, వాటి వినియోగంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. ఇందులో భాగంగా వికసిత్ భారత్ బిల్లుథాన్ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు భాగస్వామ్యం కావాలని కేంద్ర విద్యాశాఖ పిలుపునిస్తుంది. ఇంతకీ ఏంటి వికసిత్ బిల్లుథాన్? ఎవరి కోసం ఈ కార్యక్రమం? లుక్ వాయిస్ ఓవర్. వికసిత్ బిల్లుథాన్ 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఓ చక్కటి వేదిక.
పలు సమస్యలకు తమదైన శైలిలో విభిన్న పరిష్కారాలు చూపడంలో వెన్ను తట్టి ప్రోత్సహించడమే దీని లక్ష్యం. నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహకారంతో వికసిత్ భారత్ బిల్డ్ థాన్ 2025 పేరుతో అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో దేశంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని కేంద్ర విద్యాశాఖ పిలుపునిచ్చింది. స్వదేశీ, ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధి భారత్ థీమ్లతో ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారానికి ప్రయోగాలను రూపొందించాలని కోరింది. వికసిత్ బిల్డ్ థాన్ లో ఒక పాఠశాల నుంచి ఎన్ని బృందాలైనా పాల్గొనవచ్చు. ఒక్కో బృందంలో 3 నుంచి 5 మంది ఉండొచ్చు. బృంద సభ్యుల వివరాలను అధికారిక బిల్డ్ థాన్ పోర్టల్ wbb.mic.gov.in లో నమోదు చేసుకుంటే ప్రత్యేక ఐడి జనరేట్ అవుతుంది. ఒక్కో బృందం 4 అంశాల్లో ఒకదాన్ని ఎంచుకుని సమస్యకు పరిష్కార మార్గం చూపేలా 2 నుంచి 5 నిమిషాల నిడివితో వీడియో రూపొందించాలి. ఈ నెల 13 నుంచి 31వ తేదీలోగా అప్లోడ్ చేయాలి. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నిపుణుల బృందం వాటిని పరిశీలిస్తుంది. 2026 జనవరిలో విజేతలను ప్రకటిస్తుంది. 10 జాతీయ, 100 రాష్ట్ర, 1000 జిల్లా స్థాయిలో బృందాలను ఎంపిక చేసి విజేతలకు ₹1 కోటి విలువైన బహుమతులు అందజేస్తుంది. విద్యార్థులు, ఇందుకు మీరు సిద్ధమా? చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్లో ఉన్న సుయిచ్వాన్ మిలీనియల్ మైగ్రేటరీ రూట్ వేలాది వలస పక్షులతో సందడిగా మారింది. ఎగ్రెట్ అని పిలువబడే పొడవాటు కాళ్లు కలిగి నీటి మీద తిరుగుతూ తిరిగే పక్షులు టీ తోటలు, సరస్సుల మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఈ మార్గం ఇప్పుడు పక్షులకు రక్షిత గోల్డెన్ కారిడార్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా బాలికల కోసం వారి వాణిని బలంగా వినిపించడానికి ప్రతి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని యూనిసెఫ్ నిర్వహిస్తుంది. బాలికలకు సమాన అవకాశాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, బాధ్యతను, భద్రతను కల్పించడంపై దృష్టి సారించాలని ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ఏడాది ది గర్ల్ ఐ యామ్ ద చేంజ్ ఐ లీడ్ అనే ఇతివృత్తంగా బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. భారత్ ఎప్పుడూ బాలికల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. భారతదేశం వ్యాప్తంగా బాలికల సాధికారిత, సమాన హక్కుల కోసం బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన పథకం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. వీటి ఫలితంగా లింగ సమానత్వం దిశగా భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అంతర్జాతీయ ప్రముఖులతో కలిసి భారీ సైనిక కవాతులో పాల్గొన్నారు. ఈ కవాతు అధికార వర్కర్స్ పార్టీ స్థాపించిన 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించారు. అణు ఆయుధాలు కలిగిన ఉత్తర కొరియా ఈ సైనిక కవాతులో అత్యంత అధునాతనమైన హాస్వాంగ్ 20 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రదర్శించింది. KCNA ఈ క్షిపణిని ఉత్తర కొరియా అత్యంత శక్తివంతమైన అణు వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థగా అభివర్ణించింది. యూరోపియన్ యూనియన్ పౌరులు కానివారు బ్రిటిష్ సందర్శకులతో సహా కొత్త బయోమెట్రిక్ ప్రవేశ తనిఖీ వ్యవస్థ, కొత్త ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ EESని ఉపయోగించనున్నారు. ఈ EES వ్యవస్థ ద్వారా యూరోపియన్ యూనియన్ పౌరులు కాని వారందరూ మొదటిసారి షియంగ్ ఏరియాలోకి ప్రవేశించేటప్పుడు తమ వ్యక్తిగత వివరాలను, వేలిముద్రలను, ముఖ చిత్రాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది EU వీసా రహిత ప్రయాణ నియమాలను ట్రాక్ చేయడానికి, సరిహద్దు నియంత్రణలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఐర్లాండ్, సైప్రస్ మినహా అన్ని EU దేశాలు, ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ ఈ వ్యవస్థ పరిధిలోకి వస్తాయి. ఈ కొత్త వ్యవస్థను 6 నెలల కాలంలో EU అమలు చేయనుంది. ట్యూనీషియాలోని లా మార్సాలో పునరుద్ధరించబడిన ఎమ్మా బే ప్యాలెస్లో ఇటాలియన్ ఎసెంజిస్ ప్రత్యేక ప్రదర్శన జరుగుతుంది. ట్యూనీషియా నిర్మాణ రంగంపై ఇటలీ ప్రభావాన్ని చాటి చెప్పే ఈ ప్రదర్శన రేపటి వరకు కొనసాగుతుంది. ట్యూనీషియాలోని మోదీనాలో మతపరమైన ప్రదేశాల నుండి 19వ శతాబ్దపు గ్రామీణ ప్రాంతాల వరకు ఇటాలియన్ల ప్రభావం ఈ ప్రదర్శనలో చూడవచ్చు. ఈ ప్యాలెస్ నిర్మాణంలోని ఇటాలియన్ శైలి కనిపిస్తుంది. దీనిని 1847లో కౌంట్ గిజిపోర్ రాఫో నిర్వహించారు. ఈ పునర్నిర్మాణం ప్యాలెస్ చారిత్రక వారసత్వాన్ని కాపాడడానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
చైనాలోని ప్యాలెస్ మ్యూజియం 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కియాన్ లాంగ్ గార్డెన్ను ప్రజల సందర్శన కోసం ప్రారంభించారు. ఈ గార్డెన్లోని అరుదైన చారిత్రక పెయింటింగ్లను ఆధునిక సాంకేతికతతో సంరక్షిస్తున్నారు. చారిత్రక చైనా వారసత్వాన్ని పరిరక్షించడంలో మ్యూజియం పాత్రను చాటి చెప్తూ ఈ 100 సంవత్సరాల వేడుకలను నిర్వహించారు. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు కొరీనా మచాడో నోబెల్ శాంతి బహుమతికి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఈ అవార్డును వెనిజులా ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అంకితం చేశారు. ఆమె సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేశారు. మచాడో 2024లో జరిగిన వెనిజులా అధ్యక్ష ఎన్నికలకు ప్రతిపక్ష అభ్యర్థిగా ఉన్నారు. కానీ మదూరో ప్రభుత్వం ఆమె అభ్యర్థాన్ని రద్దు చేసింది. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన అవిశ్రాంత కృషికి, నిరంకుశత్వం నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన కోసం ఆమె చేసిన పోరాటానికి నోబెల్ కమిటీ మచాడోకు ఈ బహుమతిని ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో నిర్వహించనున్న దీపోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతదేశ ఆధ్యాత్మిక ప్రేరణకు ప్రతీకగా నిలుస్తుంది ఈ దీపోత్సవం. దీపావళి సందర్భంగా నిర్వహించే దీపోత్సవానికి అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. ఈ దీపోత్సవం దేశభక్తి, ధార్మికత, ఐక్యతకు చిహ్నంగా మారుతుంది. శ్రీరాముని జన్మభూమిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, రామ మందిర నిర్మాణం, సంస్కృతి పునరుద్ధరణ ఈ దీపావళిని మరింత విశిష్టంగా చేస్తున్నాయి. దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరంలో నిర్వహించబోయే సాంస్కృతిక కార్యక్రమాలు, పల్లకి ఉత్సవాలు, సంగీత, నృత్య ప్రదర్శనలు దేశం నలుమూలల నుండి భక్తులను ఆకర్షించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.